హలో డియర్ టీచర్స్, అసిస్టెంట్ టీచర్కి ఎలాంటి రోల్స్ అండ్ రెస్పాన్సిబిలిటీస్ ఉంటాయని అడిగారు. జనరల్గా ఈ అసిస్టెంట్ టీచర్ని ఎప్పుడు తీసుకుంటారంటే క్లాస్ టీచర్కి వర్క్ లోడ్ ఎక్కువ ఉన్నా, ఒకవేళ క్లాస్లో స్ట్రెంగ్త్ ఎక్కువ ఉన్నా అసిస్టెంట్ టీచర్ని తీసుకుంటారు. వీళ్ళు చేయాల్సిన వర్క్స్ ఏంటంటే లెసన్ ప్లాన్స్ అవి ప్రిపేర్ చేస్తున్నప్పుడు ఎవరైతే మెయిన్ క్లాస్ టీచర్ ఉన్నారో తనకి హెల్ప్ చేయడం, కరెక్షన్స్ వర్క్కి యూజ్ చేసుకుంటారు, రికార్డ్ వర్క్స్కి యూజ్ చేసుకుంటారు, ఎగ్జామ్ పేపర్ కరెక్షన్స్కి వాడతారు. ఒకవేళ ఎప్పుడైనా ఆ క్లాస్ టీచర్ లీవ్లో ఉంటే తన క్లాసెస్ ఈ ఎవరైతే అసిస్టెంట్ టీచర్ ఉన్నారో తను తీసుకోవాల్సి ఉంటుంది. సో అక్కడ ఈ టీచర్ని ఎలా ఉపయోగించుకుంటారు అన్నది స్కూల్ టు స్కూలు చాలా డిఫరెంట్గా ఉంటుంది. కొన్ని స్కూల్స్ కరెక్షన్స్కి మాత్రమే వాడతాయి, కొన్ని స్కూల్స్ టీచర్స్ లేనప్పుడు అసిస్టెంట్ టీచర్ చేత క్లాసెస్ చెప్పించడానికి చూస్తారు. సో మ్యాక్సిమం ఏంటంటే ఎవరైతే మెయిన్ లీడ్ టీచర్ ఉన్నారో తనకి హెల్ప్ చేయడం కోసం, తన వర్క్ని తన వర్క్ లోడ్ని షేర్ చేసుకోవడం కోసం అసిస్టెంట్ టీచర్ని తీసుకుంటారు. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.